రేషన్ కార్డు ఏ విధంగా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వస్తుందో అది ఎలా చేయాలో అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. అయితే ఇంతకుముందు చాలామంది మీ సేవల్లో కానీ ప్రజాపాలనలో కానీ లేకపోతే కలెక్టరేట్ వెళ్ళి ప్రజావాణి కార్యక్రమాల్లో కానీ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవడం జరిగింది. కానీ వారికి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు రాలేదు. అలా అప్లికేషన్ చేసుకుని రేషన్ కార్డు రాని వారు చాలా మంది ఉన్నారు. అయితే ఆ అప్లికేషన్ ఎలా చేస్తే వస్తుందో తెలుసుకుందాం. కొత్తగా పెళ్ళైన వారు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే ముందు వారు ఏం చేయాలంటే వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఉన్న రేషన్ కార్డులో వారి పేరు ఉండడం జరిగింది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కొత్త రేషన్ కార్డు కావాలనుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి రేషన్ కార్డులో వీరి యొక్క పేరును ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి డిలీట్ చేయించుకోవాలి. అమ్మాయి అబ్బాయి ఇద్దరు డిలీట్ చేసుకోవాలి. అలా అమ్మాయి అబ్బాయి ఇద్దరు వెళ్ళి రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళ పేరును డిలీట్ చేసుకొని తర్వాత మళ్ళీ వెళ్ళి మీ సేవలో కొత్తగా ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి. ఆ కొత్తగా అప్లై చేసుకునే దాంట్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరికి ఏ రేషన్ కార్డులో వాళ్ళ పేరు ఉండదు కనుక రాష్ట్ర ప్రభుత్వం అనేది కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇదివరకే రేషన్ కార్డులో పేరుండి కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అనేది రేషన్ కార్డు ఇవ్వడం లేదు. దీని ద్వారా చాలా మంది కొత్తగా పెళ్ళైన వాళ్ళ రేషన్ కార్డు అప్లికేషన్లు అనేవి రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. దానికోసం ఇది గమనించి మీరు అందరూ వేరే రేషన్ కార్డులో ఉన్నటువంటి మీ పేరును డిలీట్ చేసుకుని కొత్తగా అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా వస్తుంది. అలాగే కొత్తగా పెళ్ళైన వారు వారి పిల్లల్ని అమ్మాయి అయితే అమ్మాయి అబ్బాయి అయితే అబ్బాయి వాళ్ళ యొక్క రేషన్ కార్డులో యాడ్ చేసుకోవాలనుకున్న వారు వాళ్ళ పిల్లల యొక్క ఆధార్ కార్డు తీసుకొని మీ సేవకు వెళ్ళి యాడింగ్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ యాడింగ్ అనే ఆప్షన్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డులో అమ్మాయి అయితే అమ్మాయి అబ్బాయి అయితే అబ్బాయిది యాడింగ్ అనే అప్లికేషన్ చేసుకోవడం ద్వారా మీ రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు ఎక్కే అవకాశం ఉన్నది. అయితే కొత్తగా పెళ్ళైన వారు వాళ్ళ పాత రేషన్ కార్డులో పేరు డిలీట్ చేసుకోకుండా అప్లై చేయడం ద్వారా మళ్ళీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందుకోసమే ఇలాంటి పొరపాటు మళ్ళీ చేయకుండా ఇదివరకు ఉన్న రేషన్ కార్డులో వాళ్ళ యొక్క పేరును డిలీట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మాత్రమే అప్లై చేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదివరకు ఎటువంటి రేషన్ కార్డు పెళ్ళైనటువంటి అమ్మాయి అబ్బాయిలు ఇద్దరు కొత్తగా రేషన్ కార్డు ప్రజాపాలనలో కానీ మీ సేవలో కానీ ప్రజావాణి కార్యక్రమంలో కానీ అప్లై చేసుకున్నటువంటి వారికి మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రేషన్ కార్డు కోసం బ్యాక్ ఎండ్లో సర్వీస్ నడుస్తుంది. వారికి కొత్తగా రేషన్ కార్డు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అందుకనే మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్లికేషన్ అనేది మీ సేవకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ మీ సేవలో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎటువంటి ఫ్యామిలీలో పేరు లేనటువంటి రేషన్ కార్డు కొత్తగా రేషన్ కార్డు ఇష్యూ చేస్తుంది. అలాగే అందులో ఆడిషన్ అలాగే డిలీషన్ ఈ రెండు చేస్తుంది. పిల్లల్ని యాడ్ చేయాలనుకున్న వాళ్ళు యాడింగ్ లేదు, ఫ్యామిలీ నుంచి డిలీట్ చేసి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న డిలీషన్ ఇటువంటి అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం జరిగింది. అయితే మీ సేవకు వెళ్ళి యాడింగ్ కానీ డిలీషన్ కానీ కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ కానీ చేసుకునే కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ సేవకు అవకాశం కల్పించడం జరిగింది.